తెలంగాణ శాసనసభ నేటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ వెల్లడించారు. నేడు సభలో ఇరిగేషన్పై శ్వేతపత్రాన్ని ప్రవేశపెడతామని అధికార పక్షం చెప్పగా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిన్ననే విడుదల చేసి చర్చించాలంటూ పట్టుబట్టాయి. పై స్వల్పకాలిక చర్చ ఉంటుందని చెప్పి సడన్ గా వాయిదా వేయడం సభ సాంప్రదాయం కాదన్నారు హరీష్ రావు. ఎజెండా బేఖాతరు చేస్తూ శనివారానికి సభను వాయిదా వేయడం సబబు కాదన్నారు. శుక్రవారమే సభలో శ్వేతపత్రం ఉంటుందని తామంతా ఉదయం నుంచి ప్రిపేర్ అయి ఉన్నామన్నారు హరీష్ రావు. బీఏసీ నిర్వహించకుండా మరో రోజు ఎలా పొడిగిస్తారంటూ ప్రశ్నించారు. దీని ప్రకారం ఈ రోజు ఇరిగేషన్పై చర్చ జరగాలన్నారు హరీష్ రావు. ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి. మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈ రోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈ రోజే డిస్కషన్ అవుతుంది, ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్ గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏళ్ళు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు. ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఏసీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫిడెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు. ఇక మరోవైపు బీజేపీ సభ్యులు కూడా ఇరిగేషన్ పై చర్చించకుండా సభను వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు. బీఎస్సీలో చర్చించకుండానే సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వరరెడ్డి చెప్పారు. ఇరిగేషన్ పై చర్చ ఉంటుందని చెప్పి ఎలా వాయిదా వేస్తారని నిలదీశారు. అధికార పార్టీకి అనుకూలంగా సభా సమయాలను నడుపుకోవడం సరికాదన్నారు. నిన్నటి వరకు అన్నారు సార్, మరి నిన్న ఇయర్లో ఎక్స్టెండ్ చేసినారు, మళ్ళీ బీఎస్సీ అప్రూవల్ తీసుకోలేదు సార్. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఎజెండా ఇష్యూ చేసినారు. ఈరోజు సడన్గా ఎందుకు బ్యాక్అవుట్ అవుతారో చెప్పాలి కదా సార్. సడన్గా రేపటికి మీరు వాయిదా చేసుకుంటే ఇష్టానుసారంగా మీకు ఏదో మీరు ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి మీరు డిసైడ్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకుంటే మరి నిన్న 10 గంటల వరకు నడిపినప్పుడు మేము కోఆపరేట్ చేసినాం కదా సార్. 10 గంటల వరకు మీరు కంప్లీట్గా మీరు చెప్పే వరకు కూడా మేము సభలోనే కూర్చున్నాం కదా సార్. ఎజెండాను కూడా బేఖాతరు చేసి మరి బిజినెస్ దాంట్లో డిసైడ్ అయినటువంటి అంశాలను కూడా మీరు బేఖాతరు చేసి ఇష్టానుసారంగా మీరు ఇట్లా విత్డ్రా చేసేసుకొని రేపటికి ఎల్లుండికి వాయిదా